ఈ స్కామ్ ఎందుకు బయటపడింది, ఎలా బయటపడింది? ఈరోజు చాలా దురదృష్టమైన విషయం. గత 1-2 రోజుల క్రితము నేను కూడా ఆంధ్రజ్యోతి పేపర్లో చదవడం జరిగింది. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అంటే ఒక పవిత్ర కార్యక్రమము. అది బిలో ప్రావర్టీ వాళ్ళకు, పేద ప్రజలకు, ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన్నారో వాళ్లకు ఉపయోగించే స్కీమే ఈ సీఎం రిలీఫ్ ఫండ్. ఆర్థిక స్తోమత లేని వాళ్ళకు, పెద్ద పెద్ద కార్పొరేట్ సెక్టర్లకు, హాస్పిటల్కి వెళ్ళలేని వాళ్లకు ప్రభుత్వం నుంచి ప్రతి చీఫ్ మినిస్టర్ ఇచ్చే గొప్ప వరం. కానీ గత ప్రభుత్వంలో ఏం జరిగింది? చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కూడా అబాస్పాలు చేసిన ఘనత వాళ్ళకే దక్కింది. ఒక చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ను కూడా ఆసుపత్రులకు అమ్ముకొని నకిలీ రిసిప్ట్లు పెట్టి మరి ఈ 17-18 ఏదైతే హాస్పిటల్ లబ్ధి పొందినాయో, ఈ సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఒక సలహా కూడా ఇవ్వదలుచుకున్నాను. ఖచ్చితంగా గత ప్రభుత్వం చేస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ల మీద, ఈ బోకస్ రిలీఫ్ ఫండ్ల మీద తక్షణమే ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ చట్ట పరిధిలో, అసలు ఇలాంటి స్కీమ్ చేసిన వాళ్ళు చట్ట పరిధిలో కూడా కాదు, మన ఆఫ్ఘనిస్తాన్ అదేవిధంగా ఇస్లాం కంట్రీలలో ఏదైతే శిక్ష వేస్తారో అలాంటి శిక్షలు వేస్తే కూడా తప్పు లేదని సందర్భంగా నేను మనం వేస్తున్నాను. అదేవిధంగా గత ప్రభుత్వంలోని ఒక్కటే కాదు చేతన్ గారు, సుంకేశ్వర రిటర్నింగ్ వాల్ అదొక స్కామ్, కాళేశ్వరం స్కామ్, అదేవిధంగా లిక్కర్ స్కామ్, ల్యాండ్ స్కామ్, అదేవిధంగా శాండ్ స్కామ్, అదేవిధంగా బతుకమ్మ చీరలు కూడా సూరత్ నుంచి 25 రూపాయలకు 30 రూపాయలకు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ఆడపడుచులను భయంకరంగా అవమానం చేసిన వ్యక్తులు ఎవరంటే గత ప్రభుత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంలోని ఉన్న నాయకులు, గత ముఖ్యమంత్రి కానీ గత ప్రభుత్వంలో ఉన్నది. అంటే మీరు తీసుకొచ్చింది మాత్రం 25 రూపాయలకు 30 రూపాయలకు, కానీ ఆడబిడ్డలకు మాత్రం కోడి చేసేది ప్రభుత్వంలో 200-300 కోడి చేసిన సంగతి కూడా మనం ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా. అదేవిధంగా కుల వృత్తులను పెంపొందించాలని ఏదో పెద్ద ప్రగల్భాలు పలికిన గత ప్రభుత్వం కూడా గొర్రెల స్కీమ్, దాదాపు 6,000 కోట్ల రూపాయల గొర్రెల స్కీమ్ కూడా ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకు. శ్రీనివాస్ గారు, ఈ స్కాములన్నిటి మీద మళ్ళీ మాట్లాడుకుందాం. ఫస్ట్ సీఎంఆర్ఎఫ్ స్కామ్ గురించి కొద్దిగా మాట్లాడుకున్న తర్వాత అసలు గత ప్రభుత్వంలో జరిగిన అనేవన్నీ మాట్లాడారు. కానీ ఒక్కటి మాత్రం, మీరు పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని స్టార్ట్ చేశారు, లేదు విద్యుత్ కుంభకోణం అని వెలుగులోకి తీశారు, లేదు గొర్రెల స్కామ్ ఉందని చెప్పారు, లేదు ఇప్పుడు సీఎంఆర్, కానీ ఏటికి కన్క్లూజన్స్ ఇంకా రావట్లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆల్రెడీ రాధాకృష్ణ గారికి రెడ్ లుక్ కార్పొరేట్ అది నోటీస్ పంపించాము. భుజంగారెడ్డిని, తిరుపతి అయ్యను, వీళ్ళందరినీ కూడా చెంచల్ కూడా జైలుకు పంపించాను. వాళ్ళు నిన్న మొన్న బెయిల్ మీద రిలీజ్ అయ్యారు. ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఫోన్ ట్యాపింగ్ ఈ దేశంలోనే ఒక భయంకరమైన ఆపరేషను. భార్యాభర్తలు, అన్నా చెల్లెలు ఒక పవిత్ర బంధాన్ని కూడా విచ్చలవిడి చేసి బహిరంగపరిచిన దుర్మార్గులు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మా ముఖ్యమంత్రి గారు గత సెన్సేషన్ చేస్తున్నారు, కానీ దానికి లేదండి, ప్రతి ఒక్కరి మీద యాక్షన్ ఉంటుంది, యాక్షన్ లేకుండా ఉండదు. ఇక్కడ ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని గుర్తుంచుకోవాల్సిన విషయం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఇంటికి ఏది కూతపేట దూరంలోనే ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఆపరేషన్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళ తమ్ముళ్ళ మీద, వాళ్ళ గన్మెన్ల మీద, వాళ్ళ ఫోన్ల మీద ట్యాపింగ్ చేయవలసి ఏమొచ్చింది? ఏమో రేవంత్ రెడ్డి గారు ఏమైనా దేశద్రోహ లేకుంటే నక్సలైట? ఒక ప్రజా పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కదా. ఒక జెడ్పీటీసీ నుంచి, ఒక ఎమ్మెల్సీ నుంచి 2 సార్లు శాసనసభకు ఎన్నికైన వ్యక్తి, అదేవిధంగా పార్లమెంట్కి ఎన్నికైన వ్యక్తి, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా నేడు ఏది ప్రజా పరిపాలనే ధ్యేయంగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారిని ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందని సందర్భంగా నేను అడగదలుచుకున్నాను. అందుకొరకే వాళ్ళు ఏదైతే చేసిరో దానికి ఖచ్చితంగా చట్ట పరిధిలో వాళ్ళకి శిక్ష పడక తప్పదని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. విజయ్ కుమార్ గారు,